ఈరోజు మనం పీవీఎస్కే కుకింగ్లో సద్దన్నం చేసుకునే విధానం చూద్దాం. మనము వండుకున్న అన్నము రాత్రి మిగిలిపోయిన అన్నం ఇది గంజి. ఆ అన్నం వండినప్పుడు గంజి ఉంచుకుంటాం కదా, ఆ గంజి ఇవి చల్లగా చల్లారాక మిగిలిన అన్నంలో రాత్రికి ఈ గంజి ఎత్తి పోసేయాలి అన్నంలో. ఇప్పుడు ఆ గంజి పోసేస్తున్నాను. ఎన్ని గంజి పోసుకుంటామో అన్ని నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోస్తున్నాను. ఇవి సద్ది నీళ్ళు బాగా అన్నంలో ఊరి తెల్లారి ఇది సద్ది గంజి చాలా బాగుంటాయి. ఇప్పుడు దాన్ని ఎత్తి ఒక కుండలో వేస్తున్నాను. పూర్వం రోజుల్లో మా తాతల కాలంలో ఇలా కుండలో వేసుకొని చల్లగా సద్దన్నం తినేవాళ్ళు, చల్లగా ఉంటుందని ఎండలకి. ఇవి చాలా బాగుంటుంది, కడుపు బాగుంటుంది, గ్యాస్ ట్రబుల్ ఇవేమి ఉండేవి కాదు ఆ రోజుల్లో ఇలా తిని. ఈ సద్ది గంజి ఉప్పేసుకొని మామూలుగా పొలాల్లోకి వెళ్ళేవాళ్ళు కూడా టిఫిన్లకు పోసుకొని ఎత్తుకొని పోతారు. ఈ కుండలో చల్లదనం అన్నీ ఉంటాయి కాబట్టి కుండలో పోస్తే ఇంట్లోకి ఉప్పు మిరపకాయ, ఎర్రగడ్డ, నిమ్మకాయ, ఊరగాయ ఏమైనా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఆ అన్నము అన్నము గంజిలో నానిన అన్నాన్ని తీసి నేను మజ్జిగ పోస్తున్నాను. ఇట్టు కూడా తినొచ్చు. మజ్జిగ వేసుకొని సాల్ట్ వేసుకొని మళ్ళీ ఇవి కుండలో వేసుకొని కొంచెము బాగా చల్లదనంగా ఉంటుంది. ఉదయాన్నే కానీ తింటే మనం 1 గంట ఉండిచ్చి చాలా బాగుంటుంది. ఇది కడుపు బాగా చల్లగా ఉంటుంది, ఆరోగ్యము. గంజి అన్నం కాబట్టి, మజ్జిగ అన్నం కాబట్టి అన్నీ చలవేను. వేసవిలో ఇలాంటివి తింటే ఆరోగ్యంగా బాగుంటారు. దాంట్లోకి నంచుకొని ఉప్పు మిరపకాయ, ఎర్రగడ్డ కమ్మగా ఉంటుంది మజ్జిగలో పోసుకొని. ఇవి మనం ఎక్కువ పోసాం కదా గంజి నీళ్ళు, మిగిలిన నీళ్ళు ఇవి కూటి నీళ్ళు అంటారు. ఇందులో కూడా కొద్దిగా సాల్ట్ వేసుకొని తాగొచ్చు. ఉదయాన్నే పడగడుపుని తాగితే గ్యాస్ ట్రబుల్ అలా ఉండేవాళ్ళు, కడుపులో మంట అట్టుంటారు కదా, వాళ్ళకి బాగా చల్లబరసద్ది, బాగుంటుంది. ఇవి నీళ్ళు కూటి నీళ్ళు తాగి